బాగా మనం చదువులో నెంబర్ 1 అంట కదా! చదువులో అంటేనా అది 4th క్లాస్ వరకు క్లాస్ ఫస్ట్ అన్న. ఎంతమంది ఉండేవాళ్ళు? నలుగురే. అక్కడి వరకు ఓకే. దాని తర్వాత మనకి చదువు మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ రాలేదు ఎందుకో. ఎందుకు? మా ఫాదరు మేము చదివింది క్రిస్టియానిటీ స్కూలు సెయింట్ పీటర్స్. దాంట్లో ఎప్పుడో మామూలుగా అక్కడ టీచర్ని ఫాదర్స్ అంటారు కదా, ఫాదర్స్ అంటారు కదా. ఒక అతను ఎప్పుడో కొట్టాడు మమ్మల్ని, చిన్న ఫాదరు. పెద్ద ఫాదరు చిన్న ఫాదర్ అంటారు కదా. కర్ర తీసుకొచ్చి కొడితే నేను గోడ దూకి ఇంటికి వెళ్ళిపోయాం, నేను మా అన్నయ్య. వెళ్ళిపోతే ఆ తర్వాత ఆయన వచ్చి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మా ఫాదరు అది ఇది పిల్లల మీద చెయ్యాలేస్తారు అది ఇది అని చెప్పి మాకు అప్పుడు శ్రీకృష్ణుడు బోధనలాగా ఏదో చేశారు. అప్పుడు చదువుకున్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళ కిందే పని చేస్తారా, చదువు గురించి మీరేం టెన్షన్ పడద్దు, ఈ టైంలో ఇంకా పని చేయలేరు ఏదో చెప్పాడు అప్పుడు. అదేలే, చదువుకున్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు అందరూ ఏమో లెక్చరర్లు అయ్యారు, ఏం చదువుకున్న వాళ్ళు కాలేజీలు పెట్టారు అన్నట్టుగా. అప్పుడు ఎప్పుడు ఆయన చెప్తే అది మేము సీరియస్గా తీసేసుకున్నాం. ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఎక్కడా లేదు, అప్పుడు లేదు, ఇంటర్మీడియట్లో లేదు, జస్ట్ పాస్ అయ్యి బయటకు వచ్చేసేవాళ్ళం అంతే. బీటెక్ ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం, నేను బీటెక్ తెలుగు మీడియం ఎక్కడా లేదు. ఇంకా అడగాల్సింది ఉండుంటే అసలు హ్యాపీగా నేను ఎంబీఏ ఏదేదో చేసేవాడిని. బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన కాడి నుంచి నాకు ఇంకా స్టార్ట్ అయింది, ఎప్పుడు ఆపేద్దాం అని. కాలేజీ ఎదురుగ్గా రైల్వే పట్టాలు అయ్యి ఉండేటి, ఊరికి నాటి తిరుగుతూ ఉండేవాళ్ళం పట్టాల దగ్గర. అప్పుడు ఈ సోషల్ మీడియా రీల్స్ లేవు కాబట్టి రీల్స్ చేయలేదు, కానీ రీల్స్ అప్పుడే ఫేమస్ అయిపోయేవాళ్ళం ఏదో ఒకటి చేసి. అప్పుడు మానేశానన్న కాలేజ్, సెకండ్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే మానేశాను. తెలిసిపోయింది ఇది మనకు నాకు ఇంకా అవ్వదు, ఇది మానేశాను. పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసుకుందామని, నెల్లూరు మాది, తిరుపతిలో చదువుతున్నా బీటెక్ చదలవాడ. మానేసి ఆ 2.5 సంవత్సరం ఇంట్లో తెలియకుండా తిరుపతిలోనే ఉన్నా. ఆ పార్ట్ టైం జాబ్లు అవి చేసుకుంటా లాస్ట్కి. ఎందుకంటే మనీ మీద శ్రద్ధ వచ్చిందా, లేకపోతే బతకడానికి ఏదో ఒకటి కావాలి, చదువు అయితే మనం చదవలేమని క్లారిటీ వచ్చిందా? చదువు అయితే ఎక్కట్లేదన్న. మనకి ఆడు కూర్చున్నప్పుడు మా సార్ ఒక అతను ఉండేవాడు. అప్పుడు మనకి సార్లు ఎలా ఉండేవాళ్ళు, రూమ్కి వచ్చేసేవాళ్ళు, సరదాగా చిల్ అయ్యేవాళ్ళు. అలాగా ఒరే క్లాస్లో అందరూ మన గురించి కొంచెం బ్యాడ్గా అనుకుంటున్నారు, నేను నీకు రేపు నిన్ను క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఆన్సర్ చెప్పు దానికి, వాట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అని అడుగుతాను, నీ ఈ 3 లైన్లు నేర్చుకొని నాకు చెప్పాడు. నేను మిద్దెక్కి మొత్తం నేర్చుకుంటాను. అది ఎలా నేర్చుకుంటాను ఇంగ్లీష్, నేను దిస్ ఎలక్ట్రాన్స్ ఈజ్ అదొక బిట్టు, అటు బిట్టు నేర్చుకున్నా. బిట్లు మారిపోతున్నాయి నేర్చుకొని చెప్పేటప్పుడు అని చెప్పి మొత్తం ఒక 2 గంటలు నేర్చుకుని కిందకు వచ్చి చెప్పా మా సార్కి, ఈ 3 లైన్లు మీరు చెప్పేయండి, దీని క్వశ్చన్ ఏంటని అడిగితే నేను వాట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అంటాను అన్నా. మనకు అసలుకి ఆ 3 లైన్లు నేర్చుకోవడానికి అవ్వట్లేదు, ఇంకా బీటెక్ యాడ్ చదువుతానని మానేశాను. ఇంకా క్లారిటీ వచ్చేసింది. కానీ నాకు అప్పటి నుంచి ఒక అదృష్టం అనేది అయితే ఉంది. ఫ్రీ సీట్ వచ్చింది, ఎంసెట్ చుక్కలు పెట్టడం కదా, 26,700 ఎంత ర్యాంక్ వచ్చింది నాకు. మంచి ర్యాంక్ కింద, చాలా మంచి ర్యాంకు, ఫ్రీ సీట్ వచ్చింది నాకు. అలా ఆ చుక్కలలో లక్కీ కలిపి ముగ్గేసావేంటి? ఏందో అన్ని చుట్టుకుంటా వచ్చేసిన. మనకి పాస్ అవ్వాలి అని భయం లేదు కదా, ఫెయిల్ అయిపోతే ఎవడో ఏదో అంటాడని భయం లేదు కదా, టెన్షన్ లేదు. టెన్షన్ ఉండేవాడు తప్పులు పెట్టేస్తాడు, అన్ని 3 పెడదాం, అన్ని 4 పెడదాం అని. నేను ఏదో చుక్కలు పెట్టుకుంటా ఉంటే అది 84 ఎంతో వచ్చాయి, 26,000 ర్యాంక్. నేను అక్కడికి వెళ్ళి ఏ కాలేజ్ జాయిన్ అవుతావు అన్నారు. నెల్లూరు వద్దు, సూలూరుపేట చేరదామని సూలూరుపేట ఫస్ట్ దాంట్లో వచ్చింది. సూలూరుపేట మొత్తం మీద 2-3 థియేటర్లు ఉన్నాయి అప్పుడు, 2008-2009లో. వద్దు అని చెప్పి తిరుపతిలో 22 థియేటర్లు 20 థియేటర్లు ఉన్నాయి. మనకి సినిమాలు ఎక్కువ చేసే ఇంట్రెస్ట్ చేసే ఇంట్రెస్ట్ ఎప్పుడు లేదు, చూసేదే. అంత రేంజ్కి ఆలోచించాం కదా. తిరుపతి అనగానే మోహన్ బాబు గారి కాలేజ్ ఉంది, దీంట్లో వెళ్దాం అంటే అంత సీన్ లేదు, మోహన్ బాబు గారి సీట్ రావాలంటే 10,000 లోపు రావాలి అన్నారు. ఓహో మనకి 26,000 వచ్చింది, మనకు రాదు అసలుకి అని చెప్పేసి అప్పుడేదో మళ్ళీ సెకండ్ ఆప్షన్గా ఇంకేం కాలేజీలు ఉన్నాయి మంచి కాలేజీలు చూస్తే చదలవాడ మంచి కాలేజ్ అన్నారు. అప్పుడు ఆ కాలేజీలో సీట్ వచ్చింది, ఇక్కడ జాయిన్ అయిపోయాను ఐటీ. అలాగా బీటెక్ సెకండ్ ఇయర్లో డ్రాప్ అయిపోయాను. ఫైనల్ ఇయర్ వరకు అక్కడే పార్ట్ టైం జాబ్ చేసుకుంటా ఉన్నాను, నెట్వర్క్ మార్కెటింగ్. సబ్జెక్టులు మనకి ఫస్ట్ ఇయర్లో 8 సబ్జెక్టులు 8 ల్యాబ్లు ఏదో ఉంటాయి కదా, ల్యాబులు వాళ్ళే పాస్ చేస్తారు. ఆ 8లో 1-2 అయినాయి, మిగతా అన్నీ ఉండిపోయినాయి, మనకు తెలియదు. సెకండ్ ఇయర్ ఫస్ట్ దాంట్లో అన్నీ పోయినాయి అన్న, ఏదో 1-2 పాస్ అయ్యి ఉన్నా నేను. అప్పుడు అవి పాస్ చెప్పమని చెప్పి తిరుమల మెట్లు మొక్కలు తెక్కా.
ఎక్కిన తర్వాత అప్పుడు మన పిల్ల బ్రెయిన్కి మొత్తం మోకాల మీద ఎక్కి రక్తం వచ్చేస్తుంది. మా ఫ్రెండ్స్ అందరం ఎక్కాంలే. మేము కాలేజీ డేస్ అని ఒక గ్రూప్ ఉంది. ఓకే. ఆ గ్రూప్లో ఉండే వాళ్ళందరం ఎక్కాం. మోకాల మెట్లు అని ఒక 600 మెట్లు ఉంటాయి. ఉంటే తెలుసు నాకు. దాంట్లో నేను ఒక 120 స్పెషల్గా ఉంటాయి. 120 మోకాళ్ళ పర్వతం. అవి వరకు మోకాలతో ఎక్కాం, చేయి కింద పెట్టకుండా. రక్తాలు వచ్చేసేటి. చేయి కింద పెడితే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్కాలి, అలాంటి రూల్స్. ఎక్కాము, చూస్తే మళ్ళీ అన్నీ పోయినాయి. ఏంట్రా ఇంత కష్టపడి ఎక్కితే ఏం పాస్ చేయలేదు అని. ఆ తర్వాత ఈ మధ్య అనిపిస్తుంది, దేవుడు మనం ఏం అడిగితే అది ఇవ్వడు, మనకి ఏం కావాలో అది ఇస్తాడు. నిజంగా పాస్ చేయించుంటే ముక్కి మూలుగుతా నేను ఇప్పుడు ఏదో జాబ్ చేస్తుండాలి. ఇప్పటికీ మనకి విషయం లేదు. విషయం లేకుండా జాబ్ చాలా ఫోర్స్గా ఏమన్నా హెల్ప్ తీసుకొని చేస్తుండాలి. ఆయన పాస్ చేయలేదు కాబట్టి ఈ రూట్కైనా రాగలిగా. అదే ఆ మోకాళ్ళ పర్వతానికి సంబంధించి ఎక్కిన రక్తపు బొట్లుకి ఇది ప్రతిఫలం. అంతే కదా. అంతే. కానీ నాకు సుమ్మగారు చెప్పారు, సుమ్మగారితో మీరు ఏమైనా ఇంటర్వ్యూ చేసినట్టున్నారు మృత్యుంజయ ప్రమోషన్స్ లో ఈ మధ్య చేసినప్పుడు. నేను అట్లా చూసి తెగ నవ్వుకున్నాను. అబ్బా, ఆస్ట్రేలియానో యుఎస్ ఎలా ట్రై చేశాను. లండన్. నీ లండన్ స్టోరీ కూడా చాలా బాగుంది. చాలాసార్లు చెప్పా. మా ఫ్రెండ్ ఒకడు నాయుడుపేటలో బాలు అని ఒకడు ఉన్నాడు, మాతో పాటు చదువుతున్నాడే. వాడు లండన్ వెళ్ళాడు. అక్కడ ఏదో కాలేజీ సీట్ సంపాదించి అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుందామని. వాడు ఫోటోలు గిటోలు పెట్టేవాడు. మనకేమో ఇప్పుడు పోకపోతే మనం ఎప్పుడు పోగలుగుతాం. ఇప్పుడంటే రీజన్ ఉంది, చదువుకోవడానికి వెళ్తామని. రేపు పిల్లలు పుట్టేసిన తర్వాత ఇంకా మనం హైదరాబాద్కే రాలేం, గట్టిగా చెప్పాలంటే. ఇంకా లండన్కి ఆడిపోతాం అని ఆ ఉద్దేశంలో వాడితో పాటు లండన్ వెళ్దామని ప్రయత్నాలన్నీ చేసి హైదరాబాద్ వచ్చేసా. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే తంతు. అయ్యేం అర్థం కావట్లేదు, అనవసరంగా ఎమోషన్తో వచ్చేసాం మనం. వాడేమో ఆ స్కోర్ ఈ స్కోర్ అంటున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీకాంత్ నా డైరెక్టర్, వాడు షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. అప్పుడే డైరెక్షన్ కోర్స్ అయిపోయి. వాడి వల్ల ఇటు వచ్చేసా. అతని వల్లే 100%. వాడు ఏటీవీలోనూ మన ఏకే డైరెక్షన్ అప్పుడే లాస్ట్ ఇయర్ అనుకుంటా, వాళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ తీయమన్నారు. తీయమనంటే అరే మామ ఒకటి తీద్దాంరా ఇది అన్నప్పుడు మేము కాలేజ్ ఫీజు కట్టాలి 9,300. రే సరి 10,000 వేసుకొని తీసేద్దాంరా అని. అప్పుడప్పుడు ఇన్సిడెంట్లు జరుగున్నాయి నాకు. లండన్ పోవడానికి నేను ప్రయత్నం చేసినట్టు దాన్ని అమెరికాకి దారేదని టైటిల్ మార్చి లండన్కి దారేది అంటే చండాలంగా ఉంటుంది, అమెరికాకి దారేదని పెట్టి తీద్దాంరా అని వాడు మొత్తం నీట్గా డిజైన్ చేశాడు. డిజైన్ చేసి షార్ట్ ఫిల్మ్ తీసాం. అది అనుకోకుండా బాగా వైరల్ అయింది. అవును, బాగా పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే నాకు కోపం వచ్చింది, మోడీ ఈజ్ మై డాడీ, ఇదిగో ప్రియాంక, 4 షార్ట్ ఫిల్మ్స్ అన్ని వాడే తీసాడు. అవి మంచి 4 మంచి పేరు బాగానే హడావుడి చేసినాయి. 100%. అప్పుడే యూట్యూబ్ లో కొంచెం సంచలనం అవుతా ఉన్నాయి. యూట్యూబ్ మీద నాలెడ్జ్ పెరుగుతోంది జనాలకి. షార్ట్ ఫిలిమ్స్ అనేది ఒకటి ఉండింది అనేది తెలుస్తున్న టైం యాక్చువల్లీ. 100%. ఆ 4 షార్ట్ ఫిల్మ్స్ ఇప్పటికీ కాపాడుతున్నాను. ఇప్పటికీ చాలా మంది ఇప్పుడు కాలేజ్ ఫంక్షన్కి ఎక్కడికైనా పోతాం కదా, కింద నుంచి గట్టిగా ఇదిగో ప్రియాంక అంటుంటారు. ఇన్ని సినిమాలు చేసినా కూడా దాని ఇంపాక్ట్ ఇంకా ఉంది. ఎందుకంటే దానివల్ల నాకు చాలా సినిమాలు వచ్చాయి, దానివల్లే గుర్తింపు వచ్చింది. 100%. సూపర్. శ్రీకాంత్ ఇప్పుడు శ్రీకాంత్ ఇప్పుడు ఆదికేశవ్ తీసాడు కదా, ఇప్పటికీ అంటుంటారు చాలా మంది తెలిసిన డైరెక్టర్లు అందరూ, రే మీరు కామెడీ బాగా చేస్తారు కదరా, ఫుల్ కామెడీ సబ్జెక్ట్ చేయరా అని. ఎందుకు నటుడుగా కూడా ఆయన ఎంత బాగా పంచులేస్తాడు, ఎంత బాగుంటది. మ్యాడ్ సినిమాలో అవును ఉండే 2 నిమిషాలైనా కూడా ఎంత బాగుంటది. మ్యాడ్, లక్కీ భాస్కర్. అవును. ఇప్పుడు మన సుధీర్ వర్మ గారు ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నారు. కాజోల్ గారిని పెట్టి హాట్‌స్టార్ లో. దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు. సూపర్. మనోడు మంచి డైరెక్టర్ అబ్బా. కానీ ఎందుకు మళ్ళీ ఆర్టిస్ట్ గా టర్న్ అవుతున్నాడు? ఆర్టిస్ట్ గా టర్న్ అవ్వట్లేదు, తెలిసిన సర్కిల్లో వచ్చినట్టు చేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ డైరెక్షన్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ నేరేషనల్ కి రెడీ అయ్యాడు.